స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త ప్రకారము యేసు ప్రభు శిష్యులు ఎలాంటి గుణాలు కలిగి ఉండాలో ఈనాటి సువార్త పట్టణం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు శిష్యులుగా ఉండటము అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది ఒక పోరాటం లాంటిది. ఈ పోరాటంలోని భాగమే యోగ్యత, అర్హత, విధేయత మరియు అంకిత భావము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు తన శిష్యులకు ప్రధానముగా సేవ చేయుటకు, తనతో ఉండుటకు, దేవుని యొక్క సువార్తను వ్యాపింప చేయడానికి ఆయన ఎన్నుకున్నారు. మరి ఈ భాగములో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన ఇచ్చినటువంటి భరోసాతో, ధైర్యముతో ముందుకు కొనసాగాలి. మన అనుదిన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము ద్వారా ఎల్లప్పుడూ కూడా మంచిని చేపట్టాలి. మరి ముఖ్యముగా క్రీస్తు ప్రభు శిష్యులుగా ఉండాలనంటే మనకు మనము తగ్గించుకోవాలి. ఈ తగ్గించుకునే గుణము ఎప్పుడు కలుగుతుంది అనంటే మనలో ఉన్నటువంటి సేవాతత్వాన్ని మనకు మనము తగ్గించుకొని ఇతరులకు సేవ చేయాలి అన్నటువంటి ఆశయంతో మనము ముందుకు కొనసాగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో మనము వాక్యాన్ని ధ్యానిస్తే చాలామంది మనకు అనుకున్న రీతిలో మాట్లాడుతూ ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఒట్టు అనేది దేవుని దృష్టిలో అయిష్టమైనటువంటి కార్యం. ఒట్టు కాకుండా మానవ బలహీనతలను బట్టి మనం ఒట్టు పెట్టుకుంటున్నాము. కానీ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీవు ఏ పని చేసినా, ఏ కార్యము తలపెట్టినా అవును కాదు, ఎస్ ఆర్ నో అన్నటువంటి మాటను మన యొక్క భావాన్ని వ్యక్తపరచాలని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉండే మనము తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లలను కానీ ప్రేమించకూడదు అని ప్రభువు చెప్పటం లేదు. వీరందరూ మనతో ఉంటారు. కానీ వాళ్ళని, మనలను, అందరినీ సృష్టించినటువంటి ఆ దేవుని పట్ల మనకున్నటువంటి భయభక్తులు, ఆ దేవుని పట్ల మనం చూపించినటువంటి ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనము త్యజించుకొని మన సిలువలను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అన్నటువంటి ఉద్దేశంతో మనము ముందుకు కొనసాగాలి. అందుకే ప్రభు అంటున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టండి, దేవునిపై ఆధారపడి జీవించండి. దేవుడు ప్రతి కార్యములలో నీకు తోడుగా ఉంటారు. నీ యొక్క మార్గములలో ఆయన తోడుగా ఉంటారు. అనుక్షణము నిన్ను నన్ను నడిపించినటువంటి ఆ దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన బిడ్డలుగా జ్ఞానస్థానం ద్వారా ఆయన బిడ్డలమైనటువంటి మనము పవిత్రముగా ఉండాలి. ప్రతి విషయాలలో దేవుని పట్ల మనము చూపించినటువంటి విశ్వాసము ద్వారా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ఈనాటి పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యముగా దేవుని శిష్యులుగా ఉండాలి అనంటే, దేవుని బిడ్డలుగా మెలగాలి అంటే మనము ఈ యొక్క రెండు విషయాలను గుర్తించుకోవాలి. మొట్టమొదటిగా ప్రేమించే గుణము, రెండవది క్షమించే గుణము మనము కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనలను అధికముగా ప్రేమించి మనలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి ఆయన మనకు క్షమాగుణాన్ని దయచేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనే ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను నా దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నాకు ఆయనకి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ బంధాన్ని నేను అనుక్షణము నిలబెట్టుకోవాలి అంటే నన్ను నేను తగ్గించుకోవాలి. నిష్ఠతో, పవిత్రతతో దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని పవిత్ర మార్గంలో నడిపించుకునే గొప్ప మనస్సు దేవుడు మనకు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ
దేవుడు మనల్ని ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నాడో అదే ప్రేమను ఇతరులతో పంచుకొని ఇతరులను ఒకరినొకరు క్షమించుకునే మంచి స్వభావాన్ని మనందరికీ దేవుడు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాము.